జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, రీసెంట్గా తెనాలి ఫ్యామిలీ ఇన్సిడెంట్ మీరు చూసారో లేదో, ఫ్యామిలీ మనం ఈ మధ్యన ఇల్లీగల్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాం చాలా వీడియోలో. అంటే పెళ్ళి కాని వాళ్ళకంటే పెళ్ళి అయిన వాళ్ళు ఇటువంటి పనులు బాగా చేస్తున్నారు అని చెప్పేసి, అటు భార్య అయినా భర్త అయినా ఇంకెవరైనా సరే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ తెనాలి ఫ్యామిలీ ఏంటంటే, ఇందులో అత్త, పిన్ని, కొడుకు, కోడలు అందరూ కలిసి ఒక ఇంట్లోనే డైరెక్ట్గా అది ఇంకా ఇంకా వ్యభిచారం ఇంకనమాట. ఇరుగు పొరుగు వాళ్ళు చూడడము, ఇంతమంది ఏంటి ఇంటికి ఎందుకు ఇంతమంది వచ్చి వెళ్తున్నారు, ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఏంటి అని చూస్తే, ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు చేసే పని ఇది. అంటే ఎందుకు ఇలా ఫ్యామిలీ కలిసి ఇలాంటి పనులు చేయడానికి కారణాలు ఏంటి? ఇంకా బ్యాక్గ్రౌండ్ వెళ్తే ఇంకా మీరు మాట్లాడితే బాగుంటుంది. కారణాల వాళ్ళ బొంద ఒకటే డబ్బు, అడ్డదారిలో డబ్బు సంపాదించటం, ఈజీ మనీ అంతే. ఒక ముక్కలో చెప్పాలంటే కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ప్రతి విషయము లీగల్ అని ఏడుస్తున్నారు కదా, లీగల్ చేసేస్తున్నారు. మరి మన ఎలా ఏడుస్తుంది మన సమాజం, మన చట్టాలు, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మన పేరుని మనమే పాడు చేసుకుంటున్నాం. మన భారతదేశం యొక్క పేరుని ఇలాంటి వెధవ చేష్టలతోటి, ఇలాంటి వెధవ చట్టాలు తీసుకొచ్చి అన్నీ లీగల్ చేసి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మంచి పేరుని, పవిత్రతని మనమే చేతులారా మట్టిపాలు చేసుకుంటుంటే అన్య మతస్థులు వచ్చి ఇంకా పాడు చేయరా? మనమే వాళ్ళకి అలసి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఏడవటం ఎందుకు? మళ్ళీ మనం ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలి కదా, అది లేదు. ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే, వీళ్ళు చేస్తున్నది ఈజీ మనీ కోసం చేస్తున్నారు. కుటుంబం అంటే అక్కడ ఎంత సిగ్గులేనితనం. ఆల్రెడీ వాళ్ళు శిక్ష అనుభవించవచ్చు అంటే వాళ్ళకి అది అలవాటు. ఆ జాతికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు కొత్త పద్ధతులు వస్తున్నాయి కాబట్టి పాత పద్ధతిలో ఎందుకు, మనం కూడా కొత్త పద్ధతికి వెళ్దాము. ఇన్నాళ్ళు మనం పాత పద్ధతిలో చేసాం, మన వయసు అయిపోయింది, ఇప్పుడు కొత్త పద్ధతులు అనేకం వస్తున్నాయి, వయసు అయిపోతే మాత్రమే ఉంది, ఆంటీలు ఎమ్మడ పడుతున్నారు కదా అందరూ, మనం కూడా చేద్దామని సిగ్గులేని పని. సిగ్గు శరం ఉండదు. ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారు పనులంటే నిజంగా సిగ్గు లేదు వాళ్ళకి. సిగ్గు వదిలేసి బరితెగించి రోడ్డును పడ్డట్టే కదా ఫ్యామిలీ. ఇప్పుడు అత్తగారు, కొడుకు, పిన్ని, కోడలు, ఈ రిలేషన్ చూద్దాం ఇక్కడ. అత్తగారు, కొడుకు, కోడలు. తల్లి అయ్యుండి కోడలతో, కొడుకుతోటి ఇవన్నీ ఏర్పాట్లు చేయించటము, కోడల్ని అందులోకి దింపటము. మరి ఈ వృత్తిలో అత్తగారు కూడా ఉందా నాకు తెలియదు. అక్కడ చూస్తే 40 to 65 years ఏజ్ గ్రూప్ అని చెప్పి రాస్తున్నారు. ఎంత సిగ్గులేని తనము, ఎంత తలవంపులతనము, ఎంత అసలు బాధ కలిగించే విషయం అంటే మన ఆడవాళ్ళు ఎంత దిగజారిపోతున్నారా. అంత కర్మ ఏమొచ్చిందమ్మా మీకు, అంత కష్టం ఏమొచ్చింది మీకు? రోజు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తే సరిపోదా మీకు? కట్టుకోవడానికి బట్ట, ఇల్లు, వాకిలి రోజు గడుస్తుంది, మీకు కష్టాలు ఏమీ లేవు అంటే సరిపోదా తృప్తి జీవితానికి? ఈ దరిద్ర పనులేంటి? ఇంకా ఇంట్లో సభ్యుల్ని అందులో ఇన్వాల్వ్ చేయడము, ఒక ఆఫీస్ లాగా పెట్టడము, అమ్మాయిల్ని అపాయింట్ చేసుకోవడం, అంటే ఆ అమ్మాయిల జీవితాన్ని కూడా మీరు భ్రష్టు పట్టించినట్టేగా. కొంచెం మనీ అవసరం ఉన్న వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేసి, మనీ అందరికీ అవసరం ఉంటుంది అవినా, మీకు లేదా, నాకు లేదా, ఆయనకి లేదా, అందరికీ ఉంది. అంటే ఇంకా అదే దారా? నీకు ఏ ఉద్యోగం చేయగలుగుతావు ఆ ఉద్యోగం చెయ్యి, ఎంత జీతం ఇస్తే అంతే ఇస్తారు, అందులోనే గడుపుకోవాలి అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన అందరికీ తెలిసిన పాఠం అది. అలాగే బ్రతుకుతున్నాం. ఈ కొత్త దారులు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన కరోనా టైంలో చూసుకుంటే ఒక అతను, ఇప్పుడు అందరూ లాక్డౌన్ ఇంట్లో ఉండిపోయారు, మనకి ఇన్కమ్ సోర్స్ లేదు, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి భార్యని న్యూడ్గా మాట్లాడించడము, అవతల నుంచి డబ్బు వాళ్ళు వేస్తుంటే ఆ డబ్బుతో ఇల్లు గడపడం చేశాడు. 18 లక్షలు సంపాదిస్తే ఆ పీరియడ్ అయిపోయింది, తర్వాత కూడా సాధిస్తున్నాడు ఇంకా సంపాదించమని. మరి వదిలిందా వాడికి? ఆ లాలజ్ వదిలిందా? పోనీ నువ్వు కష్ట సమయంలో దొంగతనం చేసావయ్యా, లేకపోతే నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యుండి కూడా ఏదో కూలి పని చేసి సంపాదించావు. ఆ పీరియడ్ అటువంటిది, ప్రపంచాన్ని ఊపేసింది ఆ కష్టం. ఎవడు ఏ పని చేసైనా సరే తప్పలేదు అనుకునే సమయం అయినప్పుడు అది అయిపోయిందిగా. ఇప్పుడు మళ్ళీ నువ్వు మంచి పద్ధతిలో వెళ్ళి ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి ఇద్దరు కూడా. ఆ అమ్మాయి చేయనంటే కూడా గొడవ, మళ్ళీ ఆ డబ్బులు తీసేసుకోవడం, ఎంత గొడవ అయింది వాళ్ళకి అక్కడ. అంటే మనం అప్పుడు విన్నాం ఆ కేసుని. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సబ్స్క్రిప్షన్ అని చెప్పి 399 రూపాయలు కట్టి గలీజ్ దందా స్టార్ట్ చేశారు కొంతమంది సెలబ్రిటీలు. సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారని విన్నాం. కొత్త న్యూస్. నోరు వెళ్ళబెట్టడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. మరి అప్కమింగ్ యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఎవరైనా కానీ అందరూ ఈ పనిలో దిగడం ఏంటి? అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఆడవాళ్ళ క్యారెక్టర్ ఉండదంట, అమ్మో మా పిల్లల్ని సినిమాల్లోకి పంపించము అనేవాళ్ళు ఒకప్పుడు. అంటే అది ఇప్పుడు నిజం చేస్తున్నారా? అప్పుడు ఉందో లేదో ఎవరికి తెలీదు.
ఇప్పుడు నిజం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాకు స్టార్ట్ చేశారా లేకపోతే కంటిన్యూ అవుతుందా ఆనాటి నుంచి? అంటే అవన్నీ నిజాలా? సినిమా ఫీల్డ్లో వాళ్ళందరికీ క్యారెక్టర్ ఉండదా? సినిమా వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా, వ్యభిచారం పనులు చేస్తారా అనేది చేస్తారు అని అనుకునే పరిస్థితి సినిమా వాళ్ళు తీసుకొస్తున్నారా? అది బుల్లితెర అవని, పెద్ద తెర అవని, చిన్న యాక్టర్లోని, పెద్ద యాక్టర్లోని, హీరోయిన్ అవని, ఎవడన్నా కానీ. అంటే వాళ్ళు ఈ పనులు చేస్తారు అని మీరు నిరూపిస్తున్నారా? నిరూపిస్తున్నారు. నిరూపణ అయినట్టే లెక్క ఇప్పుడు ఒక రకంగా. ఇప్పుడు అది చూసుకుని ఇప్పుడు రాణి గారు పెద్ద ఫంక్షన్కి వెళ్ళి వచ్చి పట్టుచీరని కొంచెం ఎండలో అట్లా ఆరేసిందంట ఆవిడ. కోతి ఏం చేసిందట, అరే ఆవిడ పట్టుచీర ఎండేస్తే నాకు ఇంత పెద్ద తోక లేదా, నేను కూడా ఎండబెట్టుకుంటా అని చెప్పి తోక తీసుకెళ్ళి ఎండలో వేసింది. దానికి చుర్రుని కాలింది దానికి. అలా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇల్లాళ్ళు, సంసారపక్షంగా ఉన్నవాళ్ళు, సామాన్య ప్రజలు అందరూ ఆ దారిన వెళితే ఇప్పుడు ఆ కోతికి తోక కాలినట్టే వీళ్ళకి కూడా కాలుతుంది. జీవితాలు ముగిసిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఎలాగోలా మాపు చేసుకుంటారు. వీళ్ళు పట్టుబడతారు, జైలుకి వెళ్తారు, శిక్షలు అనుభవిస్తారు, మళ్ళీ బయటకు వచ్చి ఈ పనులు చేయడం, మళ్ళీ లోపలికి వెళ్తారు. అంటే ఇంకా నీచత్వానికి దిగజారిపోయి నీచ పనులు చేయడం అనమాట. అంటే ఒకసారి శిక్ష అనుభవించా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అంటే మేడం, అంటే భయం లేకపోవడమా? లేదు, అది వాళ్ళకి వృత్తి. మీకు అర్థమవుతుందా? దానికి ఆ వృత్తికి అలవాటు పడ్డారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది నా చిన్నప్పుడు అండి, నేను 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్నప్పుడు కాలనీ అయినప్పుడు అన్ని ఫ్యామిలీస్తో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ కూడా ఇట్లానే అత్తగారు, భర్త, కోడలు, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ ఇంటికి ఎవరో లేడీస్ చుట్టాలు వచ్చిపోతూ ఉండేవారు. మా అక్కయ్య గారు అమ్మాయి, మా పిన్ని గారు అమ్మాయి అని చెప్తుండేది ఆవిడ. అయితే ఆ రోజుల్లో మరి ఎరుగు పొరుగు వాళ్ళు అన్న తర్వాత ఏదైనా ఇచ్చుకోవడం పుచ్చుకోవడాలు ఉంటాయి కదా. నేను చిన్నపిల్లని కాబట్టి మా అమ్మగారు నాకు వెళ్ళి ఇచ్చిరమ్మని చెప్తుండేవారు ఏదన్నా. అయితే నేను ఆడుతూ పాడుతూ ఎంతో యాక్టివ్గా ఉండేదాన్ని. సరే ఇచ్చేసి వచ్చేద్దామని వెళ్తే నాకు రకరకాల మనుషులు కనిపించేవారు. నాకు అంత చిన్న వయసులో కూడా నాకు ఏంటి వీళ్ళందరూ ఎవరెవరబ్బా అర్థమయ్యేది కాదు. అలా 2-3 సార్లు చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చి మా అమ్మగారితో చెప్పేదాన్ని. ఎవరో అంకుల్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు అని అలా చెప్పడం వల్ల మా అమ్మగారికి కూడా ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పాను చూస్తావా, ఈ తెనాలి కేసు ఇదే దందా ఆ రోజుల్లోనే. అంటే ఎప్పుడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, బయటకు రాలేదు మీడియా లేకపోవడం వల్ల. అయితే ఏంటంటే ఇది వృత్తి, నేను చెప్పొచ్చేది. ఇప్పుడు అలా కంటిన్యూ అనమాట వృత్తి. ఆ పెద్దవాళ్ళ నుంచి పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు, ఆ వృత్తి పరంపర వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. అందుకని జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కేవలం డబ్బు కోసమే అంటారు, లగ్జరీ. మరి ఇంకా దేనికి? డబ్బే కదా. అంతే. మరీ డబ్బు ఎక్కువైంది అనుకో, బంగ్లా కట్టుకుంటారు, ఒక కారు కొనుక్కుంటారు, ఏం పోయింది? అవి కూడా వాళ్ళకి కష్టపడినందుకు మరి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళ గోల్ అనమాట అది. మరి తిరగటానికి ఒక కారు ఉంటే మంచిదే కదా, కొనుక్కుంటారు. ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే ఎంత వస్తే అంత దాంతో చూసుకుంటూ ఉంటారు. అదనమాట. అది వృత్తి కాబట్టే కొడుకు కూడా సహకరించాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కేసులో అక్కడ కూడా కొడుకు సహకరించాడు. ఆ కొడుకు అనేవాడి భార్య చాలా అందంగా ఉండేది, హైట్గా ఉండేది. ఆ రూపం నాకు ఇంకా గుర్తు. మరి ఎప్పుడు చూసిన చేతి నిండా పసుపు అంటుకుని ఉండేది ఆవిడికి, పసుపు కుంకాలు. కాళ్ళకి ఎప్పుడు పసుపు, తలలో ఎప్పుడు పువ్వు, కుంకుమ బొట్టు, పూజ ఎప్పుడు వెళ్ళినా పూజ చేస్తున్నట్టుగానే ఉండేది ఆవిడ, పూజలు మంత్రాలు. మరి అదో పనులు ఏంటో ఎవరైనా ఊహిస్తారా? ఫ్యామిలీ, అదొక ఫ్యామిలీ. అందరి మధ్యలోనే కాలనీలో వాళ్ళదొక గెస్ట్ చేయం కదా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అని. ఈ రోజుల్లో ఆడపిల్లలు తొందరగా ట్రాప్ చేసేస్తున్నారు. ఆ రోజుల్లో కాబట్టి వెళ్ళినా వచ్చినా చిన్నపిల్లలు కదా, పట్టించుకోరు మా అలాంటి వాళ్ళని వెళ్తే. అదే ఈ రోజుల్లో 5 ఏళ్ల పిల్లలైనా సరే లాగేస్తారు. ఆ రోజులు కాబట్టి అన్నీ బాగున్నాయి. అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు అది వృత్తి చేసుకునే వాళ్ళు. అది మనకి ఫుల్ డీటెయిల్స్ చెప్పారా? మనకేమన్నా చెప్పలేదు కదా. కొడుకు మగవాళ్ళు కూడా ఇళ్లలో సహకరిస్తున్నారంటే అది పక్కా అదే. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ వచ్చేసినాయి కదా, 399 బదులు మనం ఇలా చేసుకుందాము. ఎందుకంటే మనకు వృత్తి అలవాటు కదా, వెళ్ళొచ్చాం కదా జైలుకి, ఇంకా మన మీద ఎవరికన్నా పడదు, మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే కొంచెం అడ్వాన్స్ అయ్యి స్టాఫ్ని పెట్టుకుని క్యాబులు పెట్టి ఆ అమ్మాయిలు వచ్చి వెళ్ళడానికి ఆ క్యాబులు పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఒక 100 మందితో మెయింటైన్ చేస్తున్నారని విన్నా నేను. అది ఒక ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎవరు అనుకుంటాము, అదేదో ఆఫీస్ అనుకుంటాం. తెనాలి లాంటి ఒక టౌను, ఒక బిల్డింగ్ తీసుకుని 100 మంది అమ్మాయిలు పెట్టి నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అక్కడ? సాఫ్ట్వేర్ అంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే ప్రాంతమా అది? మరి లేదు ఒక బట్టల బిజినెసా, ఒక లలిత జ్యువెలరీ లాంటి బిజినెసా, 100 మంది స్టాఫ్ ఉన్నారు అనుకోవడానికి? ఏమీ లేదే. మరి అనుమానాలు రావు అందరికీ. అమ్మాయిలు వెళ్తున్నారు వస్తున్నారు ఏంటంటే అమ్మాయిలతో ఆ న్యూడ్గా మాట్లాడటము. అంటే వాళ్ళంట ఇక్కడ వరకు ఉంచుకుంటారంట, ఈ కళ్ళ వరకు, మిగతాదంతా గుడ్డగట్టేసుకుంటారంట.
కట్టేసి బాడీకి గుడ్డలు ఉండవంట. ఇక్కడ మాత్రమే ఈ కళ్ళు మాత్రం కనిపిస్తాయి, ఇది గుడ్డ కట్టుకుంటారు అంతే. ఇంకా మిగతా అంతా న్యూడ్గా వీళ్ళు వేషాలు వేస్తూ మాట్లాడటము, అట్రాక్ట్ చేయటము, ఆ న్యూడ్ బాడీ గురించి మాట్లాడటం. అంటే నేను ఇంకా ఇట్లా చెప్పాల్సి వస్తుంది, అలా చెప్తున్నారంట వాళ్ళు, డీటెయిల్డ్గా చెప్తూ నువ్వు వస్తే ఇలాగా, నువ్వు వస్తే అలాగా అని మాట్లాడతారంట. మరి అలాంటప్పుడు ఉంటారు కదా బయట వెర్రి వేధవలు, పిచ్చి వేధవలు, తొల్లు గార్చుకునే వేధవలు, డబ్బులున్న వేధవలు, కామాంధులు, రౌడీలు, రకరకాలు ఉన్నారు. వీళ్ళందరూ మరి అట్రాక్ట్ అవరా? వెళ్తారు, వస్తారు, ఇష్టం వచ్చినట్టు దందాలు. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడటం నేను విన్నాను, ఇప్పుడు 399 అని చెప్పి పేర్లు మనం దయాల్సిన అవసరం కూడా లేదు. విష్ణుప్రియ లాంటి వాళ్ళు చేస్తున్న దందా, వాళ్ళు లీగల్గా చేసుకుంటున్నారు, లీగల్ అని మాట్లాడుతున్నారు కదా. మరి అలా లీగల్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా అల్లరపడ్డారు, అందరినోళ్ళల్లో నానారు. మరేమో వాళ్ళు ఈ రకంగా హైఫై డబ్బులు సంపాదిస్తున్నారు, బాగా ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు అని చెప్తున్నారు కదా లెక్కలు. మరి అలా చేస్తున్నప్పుడు వీళ్ళు మామూలుగా బ్రతకడం కోసం చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి అని మాట్లాడుతున్నారు అక్కడ. అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే, ఇప్పుడు లీగల్ చేశారా గడుగుడ్డు చేశారా పక్కన పెడితే, చేశారని చెప్పి మనం ఆ చెడుని ఎంకరేజ్ చేయలేం కదా నవీన. దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఇలా అలాంటి వాళ్ళు అలా మాట్లాడి, అంటే వాళ్ళు విష్ణుప్రియ లాంటి వాళ్ళు చేయగలిగింది, వీళ్ళ అవసరానికి ఏదో ఈ రకంగా చేసుకుంటున్నారు, తప్పేంటని మాట్లాడారు ఒకళ్ళు. అంటే ఇది విష్ణుప్రియ తప్పు కాదా? లీగల్ అయితే మాత్రం అది తప్పు కాదా? మరి ఇలా వీళ్ళు చేస్తున్నారు, ఇది తప్పు కాదా? అంటే సమాజానికి ఇది తప్పు కాదా? అంటే సమాజంలో ఇలాంటి తప్పుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే దేశం ఎలా బాగుపడుతుంది? ఆలోచించుకోవాలి. ఏదేమైనా మేడం, సమాజంలో ఇలాంటి మార్పులు రావడం అనేది, ఇప్పుడు చూడండి, ఆ గతంలో ఒకరిద్దరు, ఇప్పుడు కుటుంబం ఇలాంటి పనులు చేస్తుంది అంటే సొసైటీలో నైబర్స్ కానీ పక్కన ఏం జరుగుతుంది, మన ఇళ్ళ పక్కల ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూడమనం, కానీ కొంచెం అవగాహనగా ఉంటే మన వరకు ఆ ప్రమాదం రాకుండా కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నేను చాలాసార్లు మనం ఇదే మాట్లాడుకున్నాం, ఏమన్నా జరగనివ్వండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ప్రతిదాన్ని చూడటం, ప్రతి చోటకి వెళ్ళడం, ప్రతి దాంట్లో వేలు పెట్టడం మనం మానుకోవాలి, మనకు వద్దు. ఇప్పుడు చూడండి, ఎప్పుడో 20-30 ఏళ్ళ నుంచి చెప్తున్నారు పక్కింటి వాళ్ళు తలుపులు తీరు బయటికి రారు అని. ఇప్పుడు అలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇంకేం చేస్తారు? అది నిప్పొచ్చి మీద పడుతుందంటే బాబాయ్ అని మనం తలుపు వేసుకుంటాం. మరి ఇంకా అలాగే చేయాల్సి వస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండటం అంతే. ఇంకా థ్యాంక్ యూ.